This is a Teja News Television broadcast. ఆళ్లగడ్డ పట్టణంలో ఉదయం 8 గంటల ప్రాంతంలో చాంద్ స్ట్రీట్లో ఒక భర్త భార్యని చంపిన కేసు మనకి ఆళ్లగడ్డ పట్టణం పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయింది. ఆ కేసు సంబంధించి ఎవరైతే భర్త అయిన వెంకట చెన్నయ్య, ఇతనిది రుద్రవరం మండలం. ఇక్కడ 4 సంవత్సరాల నుంచి ఉంటూ ఇతనికి మొదట ఒక వివాహం అయింది. అది భార్య చనిపోవటం, రెండో చనిపోయిన పుష్పలతని మ్యారేజ్ చేసుకోవటం, వాళ్ళకి 2 సంతానం కలిగింది. అయితే మొదటి నుంచి పెళ్ళైన దగ్గర నుంచి కూడా భార్య మీద అనుమానంతో ఇద్దరు భార్యాభర్తలు గొడవ పడటం జరిగింది. ఇదే అనుమానంతో భార్య మీద అనుమానంతో భార్యాభర్తలు గొడవ వలన ఉదయం 8 గంటల ప్రాంతంలో కూతురు పెద్ద అమ్మాయిని స్కూల్కి పంపించిన తర్వాత అతన్ని భార్యని ఏదైతే టైలర్ షాప్ పనిచేసే కత్తెరతోటి గొంతు కోసి చంపడం జరిగింది, చంపి పరారవడం జరిగింది. ఆ సందర్భంగా పట్టణ పోలీస్ స్టేషన్లో మర్డర్ కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత దర్యాప్తులో భాగంగా పట్టణ సిఐ నాగరాజారావు గారు మా సిబ్బంది అందరితో సహకారంతో ఈరోజు ఈవినింగ్ ముద్దాయిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. జరిగిన 24 అవర్స్లోనే ముద్దాయిని కస్టడీకి తీసుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని తర్వాత కోర్టులో హాజరు పెట్టడం జరిగింది. ఈ కేసులు దర్యాప్తును కూడా స్పీడ్గా చేసి కేసులో ముద్దాయికి శిక్ష పడే విధంగా అన్ని విధాలుగా మేము చర్యలు తీసుకుంటాం. ఈ భార్యాభర్తల కేసుల్లో ఈ తొందరపాటు వీటి వలన జరుగుతున్నాయి. ఏదైనా ఉన్నా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా ఎవరన్నా భర్త బాధితులు ఎవరైనా ఉంటే కూడా ఏదైనా ఎక్కువ ఇబ్బంది పడకుండా పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ ద్వారా కేసు నమోదు చేసుకుని ఫ్యామిలీ కౌన్సిలింగ్ ద్వారా కానీ ఏదైనా పరిష్కారం చేసుకోవాలి. కానీ అలా లాంగ్ పెండింగ్ ఉంటే ఇలాగే దారి తీస్తున్నాయి. కాబట్టి ఇది బాధాకరం. ఎవరైనా ముందు ఏదన్నా ఉంటే కూడా మాకు వచ్చి కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకొని ఇలాంటి ఘాతుకమైన చర్యలు జరగకుండా తదుపరి చర్యలు మేము తీసుకోగలం. థ్యాంక్ యూ. ముద్దాయిని బైపాస్ లో ఆంజనేయ స్వామి గుడి దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. సాయంత్రం 5:30కి అరెస్ట్ చేసి మా ఫ్రెండ్స్ ఉన్నాడు. తర్వాత కోర్టులో హాజరు పెడతాం.